అమరావతి చట్టబద్ధత బిల్కు మద్దతు ఇవ్వని ఏకైక పార్టీ వైసీపీనే అని విమర్శించారు కేంద్ర మంత్రి పెమ్మసాని. ఇంతమంది మద్దతు పలికిన చట్టాన్ని మార్చడం కష్టమైన పని అన్నారు. వైసీపీ ఇలాగే వ్యవహరిస్తే ఆ పార్టీ నేతల రాజకీయ భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిపోతుంది అని హెచ్చరించారు. అన్ని పార్టీలు అంటే ఏకైక పార్టీ మద్దతు ఇవ్వని ఈ భారతదేశంలో మద్దతు ఇవ్వని ఏకైక పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ. అన్ని పార్టీలు నేను బహుశా ఇట్లాంటి ఐక్యత ఏ బిల్లులోనూ చూడలేదు. అలాంటి వచ్చినప్పుడు కూడా ఆయన దూరం అయ్యారంటే ఎందుకు నాకు 11 సీట్లు ఇచ్చారు ప్రజలు అనేది అర్థం చేసుకోకుండా, వారి మనోభావాలని గౌరవించకుండా అదే వితండవాదం చేస్తూ అహంకారపూరిత నిర్ణయాలు ఈ విధంగా తీసుకుంటా ఉంటే ఆ వారితో ఉన్నటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు వాళ్ళందరి రాజకీయ భవిష్యత్తు కూడా అగమ్యగోచరంగా జరిగిపోతుంది. ఎందుకంటే పెట్టుబడులు పెట్టేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక స్టెబిలిటీ కోరుకుంటారు. అంటే ఈ ఎట్లా పడితే అట్లా మార్చేస్తే అది, ఎందుకంటే అక్కడ ఇప్పుడు ఎక్కువ మంది నివాసం లేనటువంటి ప్రాంతం, కొత్త ప్రాంతం డెవలప్ అవ్వాలంటే ఇవన్నీ డెవలప్ అయితే ఓన్లీ పార్లమెంటు చట్టం ద్వారానే మళ్ళీ మార్చగలరు. ఇన్ని రాజకీయ పార్టీలు అన్ని ఏకాభిప్రాయంతో వచ్చిన చట్టాన్ని మార్చడం అనేది మళ్ళీ చరిత్రలో చాలా కష్టమైన పరిస్థితి. ఈ అమరావతి అనేది ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి సిటీ, 75 నియోజకవర్గాలు, ఎన్నో జిల్లాలు, ఈ రోజున చిన్న రాష్ట్రం 13 జిల్లాలు. ఆ లాజిక్ కరెక్ట్ అయితే 3 రాజధానులు ఏముంది, జిల్లాకు ఒక రాజధాని పెట్టమని. రాజధాని అంటే దాంట్లో అన్ని పరిపాలనా సౌకర్యాలు ఉండాలి, ఆఫీసర్స్ ఒకళ్ళనొకళ్ళు మాట్లాడుకోవాలి, డిపార్ట్మెంట్స్ మధ్య కోఆర్డినేషన్ ఉండాలి. ఇట్లా రకరకాలవి ఉంటాయి. ఎట్లా పడితే అట్లా మనకు కావాల్సినట్టు చేస్తే కేవలం ఒక ప్రాంతం మీద కక్ష పెట్టి దానికి లిమిటే ఉంది. ఎక్కడన్నా ఉన్నాయా ఇక్కడ 3 రాజధానులు? ఈ విధంగా అంత చిన్న రాష్ట్రానికి 3 రాజధానులు ఉన్న ప్రాంతం ఎక్కడన్నా ఉందా? మనం ఒక్కళ్ళమే తెలియగల వాళ్ళం కాదు కదా. వితండవాదం చేయటం అనేది కరెక్ట్ కాదు.